ధనుర్మాసం వ్రతంలో 27వ పాసురం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందని శ్రీ జనార్దన స్వామి దేవాలయ అర్చక స్వామి బృందావనం శ్రీనివాసాచార్యులు అన్నారు. కర్లపాలెం అగ్రహారంలోని శ్రీ భూమిల సమేత జనార్దన స్వామి ఆలయంలో ధనుర్మాస వ్రత పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారికి విశేష పూజలు, ఆండాల్ తయార్ గోష్ఠి వారిచే శ్రీకృష్ణ గీతాలు, హనుమాన్ చాలీసా పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో వేదాంతం శ్రీనివాసాచార్యులు, పెనుమెచ్చ వెంకట రామరాజు, పెనుమెచ్చ పార్వతమ్మ, బుర్ల రమేష్, శివాజీ తదితరులు పాల్గొన్నారు. దేవతలకు అతుటుకు దిక్కైన విశ్వరుడు శ్రీ వెంకటాద్రి మీద చేరియున్న వరదుడు కైవస్యము వల్ల తరలో కృష్ణ యశోద గుడి తరఫున మేము ఈ జనార్దన స్వామి గుడికి ఈరోజు మేము సేవ చేసుకుంటున్నాము. యశోద కృష్ణ దేవాలయం తరఫున ఈరోజు జనార్దన స్వామి దేవాలయంలో సేవ చేసుకున్నాం. వాసులకు భక్తులకు జనార్దన స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ కలగాలని కోరుకుంటూ మహిమాన్వితమైనటువంటి 24వ పాసురంలో కాపు సంఘం ఆధ్వర్యంలో స్వామివారి యొక్క దివ్య సుందర విగ్రహానికి ఆ రోజు కార్యక్రమం జరిగితే ఇవాళ ఈ 30 రోజుల్లో మనకి తెలిసిందే పరమ పవిత్రమైనటువంటి రోజు ఏమిటంటే ఆండాల్ తయారు తాను 30 రోజుల దీక్షా కార్యక్రమంలో భాగంగా ఇవాళ స్వామివారిలో ఐక్యమైపోయి తన యొక్క మనసులో ఉన్నటువంటి బృహత్తర కోరికను తీర్చుకునేటువంటి సమయం ఇవాళ. అందుకే ఈరోజు అమ్మవారు దేహంలో ఉండేటువంటి కొన్ని భాగాలు ఏవైతే ఉన్నాయో ముక్కు పుడక, అదేవిధంగా చెవులకి రింగులు, చేతులకు గాజులు, కాళ్ళకి గజ్జలు ఇవన్నీ పెట్టుకుని స్వామివారి చెంతకు వచ్చి ఆ రంగనాథ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో ఐక్యమైపోవటమే కాకుండా రసవత్తరమైనటువంటి ఆరోగ్యదాయకమైనటువంటి మధురమైనటువంటి పొంగల్ని స్వామివారితో కలిసి ఆస్వాదించిందిట. అంటే అర్థం ఏమిటంటే ఒక భగవంతుని యొక్క సన్నిధికి మనం వచ్చేటప్పుడు మన దేహం పవిత్రంగా ఉండాలి. ఇవన్నీ ఆభరణాలు కాదు, ఇవన్నీ కూడా నభూతో నభవిష్యత్తి అన్నట్టుగా మనం అంటూ ఉంటాం. ఓం నమః. ఓం అంటే అది ఒక అక్షరం, మనలో ఉండేటువంటి నాడీలన్నీ కూడా స్పందించేటువంటిది. అయితే నమః ఇదేది నాది కాదు అంటే అహం ఎప్పుడైతే తొలుగుతుందో, అజ్ఞానం ఎప్పుడైతే విడుతుందో పరమాత్మ యొక్క దైవ చింతన వస్తుందిట. మరి ఈనాటి ఈ విధమైనటువంటి విషయాన్ని ప్రస్తావించగానే మేమున్నామంటూ వీరతాళ్ళ గోత్రోద్భవులు, కన్నింగుల గోత్రోద్భవులు, ముదునూరు గోత్రోద్భవులు అయినటువంటి యాదవులందరూ కూడా ఆ శ్రీకృష్ణుని యొక్క సంతతి ఏదైతే ఉందో అదంతా కూడా ఇవాళ